ఆలోచన చేద్దాం. ఈ రోజున లాజరు మనకు పేదవాడుగా ఉన్నాడు, దరిద్రుడిగా ఉన్నాడు, అనారోగ్యవంతుడిగా ఉన్నాడు. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత వాని యొక్క ఆత్మను కొనిపోయి ఉన్నారు. అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ఎందుకు కొనిపోబడ్డారు? లాజరుని దేవదూతలు ఎందుకు తీసుకొని పైకి వెళ్ళారు? అబ్రహాము రొమ్మున విశ్రాంతి పొందుటకు. ఇక్కడ యాతన పడ్డాడు, ఆకలి బాధలతో, అనారోగ్యంతో, స్థలము లేక, తలదాచుకొనుటకు నీడలేక. కానీ అక్కడ ఆ యొక్క వేదనతో, బాధతో ఉన్న లాజరు మూలిగిన ప్రార్థన, ఆయన చేతులు చాపి ప్రభువుని అడిగిన ప్రార్థన, తన దీన దశలో తన హృదయం అంతా కూడా ప్రభుకి సంపూర్ణంగా అప్పగించుకొని ఆ స్తుతి ఆగమ దేవుడు విన్నాడు. ఆయన యొక్క ఆత్మను దేవదూతలు వచ్చి కొనిపోయారు. అబ్రాహాం ఎక్కడున్నాడు? ఆయన పరదేశంలో విశ్రాంతి పొందుతూ ఉన్నాడు. ఆ నీతిమంతులు ఉండే స్థలమునకు ఆ అబ్రహాము రొమ్ములో ఆనుకొనుటకు, అక్కడే ఉండుటకు, విశ్రాంతి పొందుటకు కొనిపోబడ్డాడు. ధనవంతుడు కూడా చనిపోయాడు. ధనవంతుడు చనిపోయినప్పుడు పాతి పెట్టబడ్డాడు. అప్పుడతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచాడు. చూచి తండ్రివైన అబ్రహామా అని పిలుస్తున్నాడు. అబ్రహాము ఎవరో ఈ ధనవంతునికి తెలుసు. ఆయన పితరుడు. అబ్రహాము అతనికి పితరుడు అని తెలుసు. ఆయన నీతిమంతుడు అని తెలుసు. అతని రొమ్మున లాజరు ఆనుకొని ఉన్నాడు అని చూసి ఉన్నాడు. అనగా ధనవంతుడు కాలుతూ ఉన్న స్థలము పాతాళము. అక్కడి నుంచి పరదేశంలో ఉన్న నీతిమంతులను మనం చూడవచ్చు. తన వేలుకొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుమని బతులాడుతూ ఉన్నాడు. నేను ఈ అగ్ని జ్వాలల్లో యాతన పడుచున్నానని కేకలు వేశాను. పాతాళములో అగ్ని జ్వాలలు, కేకలు వేయుచున్న అరుపులు. ఈ రోజున భయంకరమైన పరిస్థితి. అది అపవాది కొరకు సిద్ధపరిచిన పాతాళము, అపవాది అనుచరుల కొరకు సిద్ధపరిచిన పాతాళము. అక్కడ వాడు బంధించబడుటకు, అగ్ని జ్వాలల్లో కాల్చబడుటకు సిద్ధపరిచిన ఆ యొక్క స్థలము పాతాళము. కానీ నువ్వు అక్కడికి చేరుతున్నావు అని అంటే, నువ్వు ఎరిగే వెళ్తే నిన్ను ఎవరు తప్పించలేరు.